ఈ పరిచయాలు పాటల వరకు పాటలు తీసుకొస్తాయని నమ్ముతారు మీరు? అంటే పరిచయాలు పాటలు అనడం కన్నా పాటలే పరిచయాలు పెంచుతాయి అనుకుంటాను నేను. పాట పరిచయాన్ని ఇస్తుంది. ఇప్పుడు నాకు ఒక అడ్రస్ అంటే ఉప్పెనంత ప్రేమకి, ఉప్పెనంత అనే పాటకి అడ్రస్ కూడా బాలాజీయే. వేరే వేరే లేదు కదా. అలాంటప్పుడు ఎందుకు రాకూడదు అన్నది నా మామూలుగా ఎప్పుడు సందిగ్ధంలో ఉండేది. కొంచెం అక్కడెక్కడో మరి ఏదో తెలియదు ఓ దగ్గర వెనకబడిపోయాను. అక్కడ ఉండిపోయిన వాడిని మళ్ళీ ఇటు రాలేక. ఈ లిరికల్ వీడియోలు చూస్తున్నప్పుడు నాకు ఒక క్వశ్చన్ వెంటాడుతుంటారు సార్. పేరుకే లిరికల్ వీడియో, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, మ్యూజిషియన్స్ ఉంటారు, సింగర్స్ ఉంటారు, లిరిక్ రైటర్ ఎక్కడ కనిపించాడు. ఈ ఆవేదన మీకు కూడా ఉందా? అంటే లిరిక్ రైటర్ వస్తాడు, ఎలా వచ్చి అలా వెళ్ళిపోతాడు జమ్మ. దాంట్లో లిరిక్ రైటర్ కూడా ఉంటాడు, పేరుకి మాత్రం లిరికల్. నేను ఎవరో ఆస్ట్రేలియా నుంచి ఎవరో నాకు తెలియదు, ఒక ఆయన ఎవరో, నేను ఫలానా సమ్ కోడైటర్ దగ్గర మీ నెంబర్ తీసుకున్నానండి, నేను ఐఎమ్ లివింగ్ ఇన్ సిడ్నీ, గీత రచయితల గురించి నేను బాధపడుతూ రాశాను, ఇలాగ ఇప్పుడు అన్నట్టే లిరిసిస్ట్ గేయ రచయితకి గౌరవం ఇవ్వండి అని ఏదో రాశాడు. నేను వెంటనే డిలీట్లు చేశాను. ఆయన ఏంటి ఎక్కువసేపు మీరు ఎక్కడ ఉంటారు అన్నాడు, ఏదో చెప్తున్నాను, ఆయన ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. సరే ఇంక ఇంటర్వ్యూ అయిపోతుందని చెప్పి నాకు వేరే పనులు అని వదిలేశాను. కానీ ఆయన భలే రాశాడు. అంటే అక్కడెక్కడో ఆస్ట్రేలియాలో ఉండి ఒకప్పుడు అండి, అంటే ఆయన కొంచెం పెద్ద ఆయనలా ఉన్నారు, ఒకప్పుడు గీత రచయిత నుంచి ఎక్కువ మాట్లాడుకునేవారు, హీరోలు కూర్చునేవారు, మ్యూజిక్లు కూర్చునేవారు, ఈయన్ని ఎక్కువ అలాగా, అంటే ఆత్రేయ గారు, వెట్రి గారు, లేకపోతే శాస్త్రి గారు అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని రాయించేవాడు. వాళ్ళతో అయిపోయింది ఆ ఎరా. గీత రచయిత ఇంత మంచి పాట రాసినప్పుడు గీత రచయితని ఎందుకు మీరు ప్రమోట్ చేయరు, గుర్తించండి సార్, గౌరవించండి అని పాపం ఆయన ఆవేదన ఎందుకు వచ్చిందో తెలియదు. బాబు మీకన్నా నేను ఎక్కువ బాధపడతాను నేను చదివితే అని చెప్పి డిలీట్ చేశారు. అలాగా అందుకు ఇది ఎప్పుడూ ఉంటుందండి. ఒక నోటెడ్ పర్సన్ కి ఐడెంటిఫికేషన్ అవసరం లేదు. ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న వారికి కొద్దిగా అది కనిపిస్తుంది, ఇదేంటిది పేరు అని వెళ్ళిపోయింది ఒకసారి అమ్మ మెరుపుగా వచ్చిపో అన్నట్టు జబ్బని ఒకసారి వెళ్ళిపోతుంది. ఓహో ఎవరు ఇంకా మరొక దీంట్లో మరొక దౌర్భాగ్యం ఏంటంటే వేరే వాళ్ళు రాశారని కూడా వీళ్ళు ఊహించుకుంటారు. అవును. సరే ఇది ఎలాగో పోయింది, ఆ వేరే వాళ్ళు ఏం రాస్తున్నారు ఏంటి వాళ్ళ పేరు అడుగుతున్నారు లేదు, నాకు వచ్చే ఆ మెసేజ్లో మీరేనా రాసింది అంటే అవును ఎక్స్పెక్టెడ్ అని కింద పెడతా. అంటే ఇలాంటివి కొన్ని ఫేస్ చేస్తాను, అప్పుడు చిన్న బాధ అనిపిస్తుంది. కొద్దిగా వీళ్ళు తెర మీదకి పేరే కాదు మనిషిని తీసుకొచ్చిన ఎవరు కాదంటారు, అది దానిలో పోయేదేం లేదు. ఇదివరకు కూడా ఈ అసంతృప్తి ఉంది, ఎందుకంటే ఆడియో ఫంక్షన్ ఇదివరకు ఆడియో ఫంక్షన్ చేసేవాళ్ళు, ఆడియో ఫంక్షన్ లో గీత రచయితల్ని స్టేజ్ మీదకి పిలిపించుకునే సందర్భాలు, ఆవేదన పడిన సందర్భాలు చాలా చూసాం మనం. అది కూడా మెల్లిమెల్లిగా మారుతుంది, ఎందుకంటే ఒక పాట బయటకు వచ్చిందంటే ఈ పాట ఎవరు రాసుంటారా అని ఆడియన్స్ కూడా అది 100% చేయాలి సార్. అవును, ఎందుకంటే ఒక జీవితాన్ని పూర్తిగా పణంగా పెట్టి అది వాళ్ళ జీవితం ఎక్కడే ఖర్చు అవుతుంది, ఇక్కడే ముగిసిపోతుంది. వేటూరు గారు లాంటి ఆయనకి పాట రాస్తూనే చనిపోయారు, మహానుభావుడు. ఇప్పుడు ఆయన పేరు వచ్చింది కాబట్టి ఎవరు రాసి ఉంటారు, ఒకవేళ వేటూరు గారు ఏంటి అనుకుంటారు ఉపమానంగా కూడా అనే స్థాయికి వెళ్ళండి. గొప్ప పాట వింటున్నప్పుడు అలాంటప్పుడు ఒక గొప్ప పాట రాసిన వాడు ఇదేంటి ఎంతసేపు వాళ్ళే గుర్తొస్తారు, నా పేరు గుర్తురాఅంటే మరి వీడిని పైకి తీసుకొస్తానే కదా వాడు వేటూరు అంతటి వాడు అవుతాడు, అవును, లేదా శాస్త్రి గారు అంతటి వాడు అవుతాడు. అంటే ఇక్కడ ఎక్కడో చిన్న ఒక అపప్రథ కాదు కానీ ఒక అది ఉంది, మా ప్రాబ్లం అయితే ఉంది.